హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. రెండు సంప్రదాయ పద్ధతుల్లో రష్మికను పెళ్లి చేసుకున్న అనంతరం విజయ్ తన ఇన్స్టా హ్యాండిల్లో పోస్ట్ చేసిన పెళ్లి ఫోటోలు దాదాపు 12 మిలియన్ల లైక్లను సాధించాయి. ఇక రష్మిక షేర్ చేసిన పెళ్లి ఫోటోలు ఏకంగా 14 మిలియన్లకు పైగా లైక్లు వచ్చేలా చేసుకున్నాయి. దీంతో ఇదే ఇప్పుడు నెటిటా హాట్ టాపిక్ అవుతాం. ఉదయపూర్ వేదికగా రెండు సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన జంట ఇప్పుడు రిసెప్షన్ ఏర్పాట్లలో బిజీ అవుతున్నారు. మార్చి 4న హైదరాబాద్లో వీరి రిసెప్షన్ జరగనుంది. ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాని నూతన దంపతులు రిసెప్షన్కి ఇన్వైట్ చేశారు. నటి ప్రియాంక చోప్రా వారణాసి షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. 14 నెలల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని, మరో 6 నెలల వర్క్ పెండింగ్లో ఉందని వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతుందన్న విషయాన్ని కూడా రివీల్ చేశారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్ది టీం నుంచి మరో బిగ్ అప్డేట్ బయటికి వచ్చింది. సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ను మేకర్స్ రివీల్ చేశారు. రై రై రారా అంటూ సాగే పాటను మార్చి 2న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. టాలీవుడ్లో పెళ్లి సందడి నడుస్తోంది. ఒక పక్క విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి సందడి సోషల్ మీడియాని షేక్ చేస్తుండగానే అల్లు కాంపౌండ్ నుంచి గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. అల్లు శిరీష్ నైనిక పెళ్లి మార్చి 6న కొద్దిమంది కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరగబోతోంది. టాలీవుడ్ ప్రముఖుల కోసం మార్చి 2న అల్లు స్టూడియోస్ వేదికగా గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ప్లాన్ చేశారు. కల్కి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ఇద్దరు ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు షూటింగ్లో పాల్గొంటున్నారు. కీలకమైన ఈ షెడ్యూల్ మార్చి 12 వరకు కొనసాగనుంది. త్వరలో ప్రభాస్ కూడా కల్కి 2 షూటింగ్లో పాల్గొంటున్నారని టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటంటూ ఇన్నాళ్ళుగా నడుస్తున్న సస్పెన్స్కు అదిరిపోయే వీడియోతో ఆన్సర్ ఇచ్చారు. ఈయన ఎవరూ ఊహించని విధంగా రెండు పెద్ద కుటుంబాల హీరోలను కలిపేస్తున్నారు అనిల్ రావిపూడి. ఆస్థాన హీరో వెంకటేష్తో పాటు తనకు దర్శకుడిగా జన్మనిచ్చిన కళ్యాణ్ రామ్ను ఈ ప్రాజెక్ట్లోకి తెచ్చేశారు. ఇద్దరి కాంబినేషన్లో సినిమా ప్రకటించారు. తెలుగులో ట్రోల్స్ దెబ్బకు తాప్సీ తోక ముడిచినట్టుగా తెలుస్తోంది. రీసెంట్గా టాలీవుడ్ సినిమాలో మేకర్స్ అందరూ అలా ఆలోచిస్తారంటూ కామెంట్ చేసిన తాప్సీ ఆ కారణంగా విపరీతంగా ట్రోల్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే తాప్సీ మరో సందర్భంలో మాట్లాడిన మాటలు బయటికి వచ్చాయి. టాలీవుడ్లో తనకు మంచి పాత్రలు దక్కడంతో అక్కడి వారు తనను అభిమానించారని నటి తాప్సీ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కెరీర్లో విలువ తెచ్చిన సినిమాలన్నీ తెలుగులోనే ఉన్నాయని ఆమె చెప్పారు. తన కెరీర్ ఎదుగుదలకు టాలీవుడ్ ఎంతగానో సహకరించిందని గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ నాయిక దీపికా పదుకోన్ మరో ప్రాజెక్ట్కు నో చెప్పారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్లో పాపులర్ సిరీస్గా ది వైట్ లోటస్కు పేరుంది. ఈ సిరీస్ 4వ సీజన్ కోసం దీపికను సంప్రదించారట మేకర్స్. అందులో భాగంగా ఆమెని ఆడిషన్స్కి రావాలని కోరారట. అయితే తాను హాజరు కాలేనని ఆమె స్పష్టం చేశారని, దీంతో హాలీవుడ్ మేకర్స్ మరో నటి కోసం ప్రయత్నిస్తున్నట్టు టాక్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాయలసీమ డిస్ట్రిక్ట్ కమిటీ ఏర్పాటైంది. ప్రతి ఏటా ఓ సంక్షేమ కార్యక్రమం అనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విజన్ ప్రధానంగా ఈ అసోసియేషన్ పనిచేస్తోంది. పలు అంశాలపై సామాజిక అవగాహన కలిగించడం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం, విద్యకు సహకరించడం వంటివి ఇందులో ప్రధానమైనవి. ది కేరళ స్టోరీ 2 మూవీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ సినిమాపై విధించిన స్టేను కేరళ హైకోర్టు తొలగించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో ఈ సినిమా రిలీజ్కు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా స్టే వల్ల విడుదల కాలేదు. తాజాగా స్టే ఎత్తేయడంతో ఈ మూవీ రిలీజ్ కానుంది.